జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఈ వీడియో ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ఎమ్మెల్యే, కందుకూరు ఎమ్మెల్యే, కావల ఎమ్మెల్యే, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు, తర్వాత ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వినండి. మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రిఫైనరీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది. దాదాపుగా 75,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఈ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే మీరు ఏ జిల్లానైనా తీసుకోండి, పెద్ద పెద్ద సంస్థలు ప్రతి జిల్లాలో మనకు అవుపడతాయి. కృష్ణా జిల్లాలో కానీ, అటు విశాఖ జిల్లాలో కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి కానీ. కానీ వెనకబడిన జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాకి ఇంతవరకు ఒక పెద్ద పరిశ్రమ రాలా. పోనీ తాగునీరు సాగునీరు ఉందా అంటే అతిగతి లేనటువంటి దుస్థితి నేటి మన పరిస్థితి. కాబట్టి పశ్చిమ ప్రాంతమైనటువంటి తెలంగాణ పశ్చిమ ప్రాంతమైనటువంటి కనిగిరి ఎమ్మెల్యే కానీ, గిద్దలూరు ఎమ్మెల్యే కానీ, ఇటు ఉదయగిరి ఎమ్మెల్యే కానీ, కందుకూరు ఎమ్మెల్యే కానీ, కావల ఎమ్మెల్యే కానీ, వీళ్ళంతా కూడా ఏ నోరులు లేవా? డిపిఆర్లు తయారు చేసుకోలేరా? మాగంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా ఎన్నిసార్లు గెలిచాడు ఒంగోలు మీద? నోరు లేదా? ఇప్పుడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మా పెద్దకంటి రెడ్డి నెల్లూరుకి అయ్యుండు. ఆయన దాంట్లో ఇవాళ 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 1 ఉదయగిరి ఉంది, 2 కందుకూరు ఉంది, 3 కావలుంది. అన్ని వలసపోయి బతికే మండలాలే కదా. ఇవాళ పెద్ద ప్రాజెక్టు ఉన్నప్పుడు ఈ ఒంగోలు ఎంపీ, కావల ఎంపీ, ఈ ఎమ్మెల్యేలందరూ, నేను చెప్పిన ఎమ్మెల్యేలందరూ, కావల ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి కానీ, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కానీ, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కానీ, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కానీ, తర్వాత మార్కాపురం ఎమ్మెల్యేకి అయితేనేమి, తర్వాత దర్శి ఎమ్మెల్యే అంటే వైసీపీడు గెలిచిండనుకో, ఈ తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అయితేనేమి, మీకు ఏమి సోయలేదా? ఈరోజు నేను చెప్తున్నాను, మనకి నిమ్జన్ ఉంది, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కేటాయించున్నాడు. ఎక్కడుంది? పోయి ఎప్పుడన్నా చూసారా నిమ్జునే? 13,500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. నేషనల్ హైవే ఉంది, 565 నేషనల్ హైవే ఉంది. తర్వాత కొత్తగా వచ్చినటువంటి నేషనల్ హైవే అప్పుడున్నటువంటి ఉదయగిరి ఎమ్మెల్యే అప్పటి గట్కారిని పట్టుకొని పట్టుబట్టి తెచ్చాడు. 167 బీజీ అని ఇంకొక నేషనల్ హైవే ఉంది కావల నుంచి ఉదయగిరి దాకా. ఎక్కడుంది? పామూరు నుంచి మన కందుకూరు అంటే మాలకొండ పోయే దోవలో నిమ్జని ఒక బోటు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పామూరు నుంచి ఆ చుట్టుపక్కల భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. మనకి రామాయపట్నం పోర్టు కంప్లీట్ అయిపోయింది. రామాయపట్నం పోర్టు మన తెట్టుకా నుంచి రామాయపట్నం పోర్టు నేషనల్ హైవేకి 4.5 కిలోమీటర్ దూరంలో రామాయపట్నం పోర్టు ఉంది. 2 నేషనల్ హైవేలు ఉన్నాయి. భూమి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఈరోజు ఈ ఎంపీలు ఇద్దరు కూడా, నెల్లూరు ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అటు వచ్చేసరికి ఒంగోలు ఎంపీ మాగంట శ్రీనివాసరెడ్డి గారు, నేను చెప్పిన ఈ ఎమ్మెల్యేలందరూ పట్టుబట్టండి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి, సార్ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయింది, వలస బతుకులతో బతుకుతుంది మా ప్రకాశం జిల్లా, మా పశ్చిమ ప్రాంతం అంతాను, ఒక్క మేజర్ ఇండస్ట్రీ లేదు సార్ చెప్పుకోవడానికి, మాకు ఇవ్వండి సార్ ఆ ప్రాజెక్ట్ అని ఫైల్ రెడీ చేసుకొని పెద్ద ఆయన కాడికి ఎందుకు బారు? ఎక్కడుండర్రా భయ్ మీరంతాను? ఎక్కడుండరంట? రేపు పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటాయి. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 దాకా. మీ వ్యాపారాలు, మీ రియల్ ఎస్టేట్లు పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయండి, ఉద్యోగ కల్పన చేయండి. మీ కంపెనీల కోసం కాదు మీరు ప్రజాప్రతినిధులు అయింది, ప్రజల కోసం ప్రజాప్రతినిధులు అయ్యారు. తక్షణం ఈ బీపీసీఎల్ అనేది గ్రేట్ ఆపర్చునిటీ, పెద్ద ఆయన అడగండి, తప్పేముంది? ఆ రోజు ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ ఒకటి తేవాలని చూశాడు పెద్ద ఆయన మన ప్రకాశం జిల్లాలోకి. అది ఈ జగనాసురుడి పాలనలో అది ఎటుపోయిందో తెలియదు. నిజాంపట్నం పోర్టు కాడ 28,000 ఎకరాల భూములు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. వాడు రసలాల్ కైమే గాడు, మ్యాట్రిక్స్ ప్రసాద్ గాడు నాకి పారేశారు. పోనీ ఒక పోర్టు నిర్మాణం చేసుకోవచ్చు, ఆడ భూములు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ భూములు పడి ఉన్నాయి 28,000 ఎకరాలు. వాటిని మీద దృష్టి పెట్టచ్చు. లేదు, వెనకబడిన ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాలో వందల వేల ఎకరాలు, లక్షల ఎకరాలు భూములు ఉన్నాయి. ఒక దనకొండ ప్రాంతంలోనే 2 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి.
రూపాయి కూడా పడలేదు ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వానికి. పోనీ ఏమి లేవు, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నాయా లేదా? నేను చెప్పాను కదా, 167 BG అనే నేషనల్ హైవే ఉంది, 565 నేషనల్ హైవే ఉంది. తర్వాత మీకు వాటర్కి ఏముంది? నొప్పి ఏముంది వాటర్కి? సోమశల ఉత్తరపకాల ఉందిగా, ముగిల్చెర్ల కాడ రాళ్లపాడు రిజర్వాయర్ ఉంది కదా, 3 TMC కెపాసిటీ రిజర్వాయరు. అక్కడి నుంచి 2 పంపులు పెట్టుకుంటే బీపీసీఎల్ వాళ్ళకి కావాలన్ని నీళ్ల సమస్య లేదు, భూమి సమస్య లేదు, నేషనల్ హైవే సమస్య లేదు. తర్వాత రైలు కనెక్టివిటీ ఎందుకు లేదు మనకి? ఈరోజు మనకి కావల్ రైల్వే స్టేషన్ ఉంది, ఇటుపక్క టంగుటూరు రైల్వే స్టేషన్ ఉంది, సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది, తిట్టు రైల్వే స్టేషన్ ఉంది, ఉలవపాడు రైల్వే స్టేషన్ ఉంది. ఆలోచించండి. ఈ ఎమ్మెల్యేలంతా నేను చెప్పిన ఈ విషయాన్ని పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోండి. మీరు ఎవరి పనులలో వాళ్ళు గెలిచిన తర్వాత ఇటువంటి ఆలోచన చేస్తే దాదాపు 20,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంతవరకు చెప్పుకోవటానికి ప్రకాశం జిల్లాలో ఒక మేజర్ ఇండస్ట్రీ లేదు. అంతా వలసపోయి టాపీ మేస్త్రులుగా పోయి హైదరాబాదు బెంగళూరు పోయి బతకటమేనా? ఏం ప్రయత్నించరా? ప్రయత్నించండి, వస్తే వస్తుంది, పోతే పోద్ది. అందువల్ల నేను చెప్తుండేది ఏంటంటే, ఎస్పెషల్గా ఇంటూరు నాగేశ్వరరావు గారు, కాకర్ల సురేష్ గారు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు మనకు మాట ఇచ్చున్నాడు ఆ రోజు, ఈ నిమ్స్ను డెవలప్ చేస్తానని. ఎలా తెలంగాణలో జహీరాబాద్లో నిమ్స్ చూడండి ఎలా డెవలప్ అవుతుంది. మన నిమ్స్ ఒక్క నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 13,500 ఎకరాలతో దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ అది అతిగతి లేక పడి ఉంది. కాబట్టి ఈ బీపీసీఎల్ ఇండస్ట్రీని ఇటు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి వెనకబడిన బ్యాక్వర్డ్ మండలాలు, డ్రైవ్ ఏరియా, ఇలా వాటర్ సౌకర్యము అంతగా లేని వలసపోయాయి. కాబట్టి ఖచ్చితంగా పట్టుబట్టండి. ఈరోజు ప్రతి జిల్లాకి ఏదో ఒక మేజర్ ఇండస్ట్రీ ఉంది. వెనకబడిన ప్రాంతానికి పక్క జిల్లాలో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మీరు ప్రయత్నం చేస్తేగా. అందువల్ల ఆలోచించండి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు ఎంపీ గారు, నెల్లూరు ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నేను చెప్పినటువంటి ఈ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఇప్పుడు మనకి 2 మంత్రులు ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి. ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కొండేపి బాలయ్య వీరాంజన స్వామి ఎడ్యుకేటెడ్. తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఉన్నారు, ఇంకో మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు, ఇట్లా వీరాంజనేయ స్వామి ఉన్నారు. ముందు మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి. ముందు మీరు మాట్లాడుకుంటే కదా ఫైల్ తయారయ్యేది. అందువల్ల ఈ 2 మంత్రులు, అదేవిధంగా నెల్లూరులో కూడా మంత్రులు ఉన్నారు. ఎవరు? ఆనవ రామనారాయణ రెడ్డి, ఇవాళ నారాయణ గారు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్. మీరందరూ కూర్చొని మాట్లాడుకొని 4 మంత్రులు ఉన్నారు. అటు నెల్లూరు జిల్లా నుంచి 2, ప్రకాశం జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు. వెనకబడిన ప్రాంతానికి పరిశ్రమ తెచ్చి ఉద్యోగాలు కల్పన చేయండి. మంచి అవకాశం బీపీసీఎల్. మీకు అన్ని వనరులు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా రూపాయి ఖర్చు ఉండదు. అందువల్ల ఆలోచన చేసుకొని ఈ ప్రాజెక్ట్ని ప్రకాశం జిల్లాకి, అటు నెల్లూరు జిల్లా వాళ్ళు సాధించాలని చెప్పి కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, నిజాంపట్నం పోర్టు, 3 పోర్టులు అనుసంధానంగా ఉంది. కాబట్టి దీన్ని పెద్ద ఆయన దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతిపాదన పెట్టండి. మళ్ళీ బీపీసీఎల్ వచ్చేదాకా 3 నెలలు పట్టద్దు. వాళ్ళు డిపిఆర్ అంతా తయారు చేసుకొని వస్తారు పెద్ద ఆయన దగ్గరికి. అందువల్ల 3 నెలల కాల వ్యవధి ఉంది. పార్లమెంట్లో కూడా రైజ్ చేయండి, మాట్లాడండి. పెద్ద ఆయన కాడ పర్మిషన్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకొని సార్ మా ప్రతిపాదన ఇదని పెట్టండి. నేను చెప్పాను కదా, నేషనల్ హైవే 565 ఉంది సార్, నేషనల్ హైవే 167 BG ఉంది సార్, వాటర్ ఉంది సార్, సోమశల రిజర్వాయర్లో నుంచి మాకు రాళ్లపాడు రిజర్వాయర్కు వాటర్ ఉంది సార్, సమస్యలు లేవు సార్, దయచేసి మాకు ఇవ్వండి సార్ వెనకబడిన ప్రాంతాన్ని. చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంటారు. స్వామి దరిద్రం బాధ్య ఏడుస్తున్నారు పిల్లలు. ఆలోచన చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో ఆవేదనతో మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఒక్కసారి దీని మీద కూర్చొని మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చొని అడగండి పెద్ద ఆయన. నడికొడి కాళహస్తి రైల్వే లైన్ కూడా వస్తుంది. నడికొడి కాళహస్తి రైల్వే లైను ఇవాళ దరిచిదాకా వచ్చింది. ఇంకా పొదిలి, కనిగిరి, తర్వాత పామూరు నుంచి ఇంజుమూరు నుంచి ఆత్మకూరు నుంచి పొదలకూరు నుంచి రాపూరు నుంచి ఎంగటగిరి పోద్ది. ఆ ప్రాజెక్టుకి కూడా డబ్బులు కేటాయింపులు చేసుకోండి. వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయకపోతే ప్రజలు ఈసారి క్షమించరు మిమ్మల్ని. దయచేసి చంద్రబాబు నాయుడుకి కూడా ఐ విల్ రిక్వెస్ట్ టు యూ సార్, దయచేసి ఈ ప్రాజెక్ట్ని మా నెల్లూరు, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి మా వెనకబడిన ప్రాంతానికి కేటాయించమని మీ పాదాలను ఏడుకుంటున్నా సార్. ఒక్కసారి ఆలోచించండి లోకేష్ బాబు గారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే మా బతుకులన్నీ వలస బతుకులుగా మారిపోయి ఉన్నాయి. ఎప్పుడు చూసినా
మాకు దరిద్రమేనా, వలస బతుకులేనా? కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఈ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం, వెనకబడిన ప్రాంతాన్ని బాగు చేసేటట్టు ఆలోచనగా బీపీసీఎల్ ప్రాజెక్ట్ని ఆ ప్రాంతాన్ని కేటాయించమని మీ పాదాలకు వందనం పెట్టి ఏడుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యేలు కూడా దీని మీద తక్షణము కూర్చొని మాట్లాడుకోవాలా, దీనికి ఒక పరిష్కారం తెచ్చుకోవాలా. ప్రజలందరూ కూడా డిమాండ్ చేయండి, తప్పేం లేదు. నేను చెప్పిన ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పట్టుబట్టండి. చదువుకున్న యువత 100 మంది ఉన్నారు, అంతా వలసపోయి బతుకుతున్నాం. కాబట్టి ఒక్క మేజర్ ఇండస్ట్రీ కూడా మనకు లేదు. కాబట్టి ఖచ్చితంగా పట్టుబడదాం. ప్రయత్నిస్తే పోయేది ఏమీ లేదు, గుర్తింపు వస్తుంది. ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చి సస్తద్ది, ఉద్యోగ కల్పన జరగద్దు. కాబట్టి పెద్ద ఆయన కాళ్ళు పట్టుకొని అయినా సరే ఈ ఇండస్ట్రీని సాధించుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంపీలకి, ఎమ్మెల్యేలకు అందరికీ చేతులు జోడించి ఏడుకుంటున్నాను. సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత, తమసోమా జ్యోతిర్గమయ. జై హింద్.